ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి నాన్న. నాకన్నా ముందు చేయాల్సింది అన్నయ్య పెళ్ళి. అన్నయ్య సంగతి మీకు తెలుసు కదా, పని తప్ప లోకం తెలియనివాడు. వదినస్తే బాధ్యత తెలుసుకుంటాడు. అది కాక నా పెళ్లికి పీటల మీద నా పక్కన కూర్చోడానికి అమ్మ లేదు కదా. బాధపడకు కాశీ. అమ్మ మీనాక్షి, మీ అన్నయ్య ఎంత అమాయకుడో నీకు తెలుసు కదా. పని తప్ప వీడికేమీ తెలీదు. ఇక నుంచి కాశీ బాధ్యత నీదే. వీడికి నువ్వే అమ్మవి కావాలి. వీడికే కాదు, మీ నాన్న చూడు, చిన్న పిల్లాళ్ళ ఎంత బాధపడుతున్నారు. మీ నాన్నని, నీ అక్కని, నీ చిన్నన్నయ్యని, అందరినీ నువ్వే చూసుకోవాలి. నా తర్వాత ఆ బాధ్యత నీదే మీనాక్షి, నీదే. ఏమండి, ఈ చివరి క్షణాల్లో ఒక్కసారి మా అన్నయ్యని చూడాలనిపిస్తుందండి. ఫోన్ చేసి రమ్మని చెప్పండి. పిలిపిస్తాను అన్నపూర్ణ. అమ్మా ఊర్మిళ, నేను కన్ను మూసాకైనా నీ కాపురం చక్కబడుతుందని ఆశిస్తున్నాను. ఆశలకు నీష్టంగా గుండె బలపు అండైనుంటానమ్మా. చెదిరిన కలలకు చేసానంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ ఈడై నిలిచే గగనంలా వెల్లడిస్తుంది. మీనాక్షి, వీళ్ళందరి బాధ్యత నీదేనమ్మా. మా అన్న కూతురు రోషిణియే ఈ ఇంటి కోడలిగా, కాశీకి భార్యగా వస్తుందనుకున్నాను. కానీ ఆ కోరిక తీరకుండానే అమ్మా, ఈ 4 రౌండ్లు పూర్తయ్యేసరికి మిస్ రోషిణి సుప్రియ ఫైనలిస్ట్ గా నిలిచారు.
5వ రౌండ్ కి సంబంధించి మా జడ్జెస్ జ్యూరీ సీక్రెట్ గా ఒక స్టార్ ఇచ్చింది. మరి ఆ ఫైనల్ విన్నర్ ఎవరో అనౌన్స్ చేయబోతున్నాను. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ విన్నర్స్ ఎవరో చెప్పేస్తాను. And the final winner, ARK Coconut Hair Oil brand ambassador is, she is none other than, she is Miss Supriya. Give her a big clap. Wow! Thank you so much. సుప్రియా కన్నా రోషినికి హెయిర్ కాస్త తక్కువ ఉండడం వల్ల సెకండ్ ప్లేస్ లోనే రోషిని ఆగిపోవాల్సి వచ్చింది. ఎనీవేస్, మిస్ సుప్రియా, కంగ్రాచులేషన్స్. అండ్ మిస్ రోషిని, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కంగ్రాట్స్ సుప్రియా, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా ఓటమికి కారణమైన ఈ జట్టు నీ జీవితాన్ని ఎలా మారుస్తుందో చూపిస్తాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకండి అంత ఎమోషన్ అవుతున్నారు? మన రోషిని ఇది కాకపోతే ఇంకో ప్రొడక్ట్కి మోడల్ అవుతుంది. మీరే ఇంత ఫీల్ అయితే పాపం తను అస్సలు తట్టుకోలేదు. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ రాజ్యలక్ష్మి. నా బేబీ గెలవలేదంటే 10 మందిలో నా పరువు పోతుంది. ఇప్పుడే స్పాన్సర్స్తో మాట్లాడి బేబీని విన్నర్గా అనౌన్స్ చేయిస్తాను. ఏంటండి మీరు మాట్లాడేది? సారీ మిస్ రోషిని, మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కోకోనట్ ఆయిల్ కాకుండా వేరే ప్రోడక్ట్ అయితే మీరే విన్నర్. ఇప్పుడు కూడా రోషినినే విన్నర్గా ప్రకటించాలి. మీకేం కావాలో చెప్పండి. సారీ సార్, కాంపిటీషన్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. మీరేమిచ్చినా సరే విన్నర్ని చేంజ్ చేయడానికి వీల్లేదు. మీరు తలుచుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. మా బ్రాండ్ను తక్కువ అంచనా వేయకండి సార్. సారీ సార్, మా డాడీకి నేనంటే ప్రాణం. తట్టుకోలేకే ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ మైండ్. అది కాదు ప్లీజ్ డాడ్, కాంపిటీషన్ని సిన్సియర్గా గెలవాలి. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. సారీ సార్, ఏమనుకోవద్దు. ఇట్స్ ఓకే రోషిని. ఇంపార్టెంట్ కాల్. హలో. నువ్వే విన్నర్వని మీ డాడీ చాలా ఆశలు పెట్టుకున్నారు. నువ్వు పాజిటివ్గా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది రోషిని. నువ్వు సెకండ్ స్టాప్ ఇట్. ఆ ప్లేస్ అంటేనే నాకు అసహ్యం. అందుకే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి స్టడీస్లో, గేమ్స్లో, కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్లో మాత్రమే వచ్చాను. నేను సెకండ్ ప్లేస్ అంటే భరించనని తెలిసి కూడా మా డాడీ నిన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అందుకే నువ్వు నాకు నచ్చవు. నేను కూడా నీకు తల్లినేనమ్మా. ఎప్పటికీ కాలేవు. మా అమ్మ వాడిన నగలే సెకండ్ హ్యాండ్ అని నేను టచ్ చేయలేదు. నిన్నెలా యాక్సెప్ట్ చేస్తాను? నేను ప్రెస్టీజియస్గా భావించిన కాంపిటీషన్లో ఓడిపోతే ఎలా తట్టుకోగలను? ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈ హెయిర్ ఆయిల్కి బ్రాండ్ అంబాసిడర్ని
నేనే. చిన్నప్పటి నుంచి తనని మారుద్దామనుకున్నాను. నేనెంత సొంత తల్లి ప్రేమ చూపించినా తను మాత్రం నన్ను సవతి తల్లిగానే చూస్తోంది. ఈ కోపం ఎక్కడికి దారి తీస్తుందో ఏమో. నాన్న హారతి తీసుకున్నాను. మావయ్య విషయంలో మీ కోపాన్ని, బాధని నేను అర్థం చేసుకోగలను నాన్న. కానీ అన్నయ్య ఎంత అమాయకుడో మీకు తెలుసు. ఎవరో అమ్మాయి కోడలుగా మన ఇంట్లో కాలు పెట్టి అన్నయ్యని అర్థం చేసుకునే కంటే తెలిసిన అమ్మాయి భార్యగా వస్తే అన్నయ్య సంతోషంగా ఉంటాడు నాన్న. ఆస్తులతో అనుబంధాల, స్థాయిలతో సంప్రదాయాల్ని కొలుచుకొని బంధాల్ని కలుపుకునే మనిషమ్మ మీ మావయ్య. స్థాయి తగ్గిపోతుందని సొంత చెల్లెల్ని కూడా చివరి చూపు చూడలేదు. అంతస్తులో తోటి వాళ్ళం కాదని పెద్ద కర్మ రోజు బట్టలు కూడా పెట్టలేదు. ఇక్కడ కొంటే ఆయన విలువలు ఎక్కడ గంగలు కలుస్తాయని భయమేసి సెంటు కూడా విదేశాల నుంచి తెప్పించుకునే ఆ మనిషి నూనె కంపు కొట్టే ఈ కిరాణా కొట్టోడికి కూతుర్నెలా ఇస్తాడమ్మా? పెద్దగా చదువుకోకపోయినా లోకం తెలిసిన మనిషి మీరు. ఏ పనైనా ప్రయత్నం చేయకుండా ఆగిపోవడం తప్పని మీరే చెప్పారు. వెనకడుగు వేయకుండా కష్టపడితేనే అమృతం వచ్చిందని మీరే నేర్పించారు. ఆయన వాళ్ల బంధాలు మీరు చేసే కరెంటు పని లాంటిది నాన్న. షాక్ కొట్టిందని పని మానుకుంటారా? బాధపడ్డామని బంధాలు వదిలేసుకుంటామా? ఒక్కసారి ప్రయత్నం చేసి చూద్దాం. కాదనకండి నాన్న. సరేనమ్మా, నీకంత నమ్మకం ఉంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను. అలాగే సో ఏఆర్కే కోకోనట్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన మిస్ సుప్రియకి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మరి ఈ శుభ సందర్భంలో మిస్ సుప్రియ ఏఆర్కే హెయిర్ ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయినందుకు తన ఫీలింగ్స్ ఏంటో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సుప్రియ ప్లీజ్. ఐఎమ్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సుప్రియ కన్నా రోషినికి హెయిర్ కాస్త తక్కువ ఉండడం వల్ల సెకండ్ ప్లేస్ లోనే రోషిని ఆగిపోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లెట్స్ సెలబ్రేట్ ది పార్టీ. కంగ్రాచులేషన్ సుప్రియ. థ్యాంక్ యూ సార్. ఆగు, క్యాండిల్ నేను వెలిగిస్తాను. సుప్రియ, క్యాండిల్ సూది కేక్ కట్ చేయి.
మిస్ సుప్రియకు ఫైర్ యాక్సిడెంట్ అవడం వలన రన్నరప్ అయిన ఈ రోష్నిని మా బ్రాండ్ అంబాసిడర్గా అనౌన్స్ చేస్తున్నాను. నాతో పెట్టుకుంటే నీ జుట్టునే కాదు నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తాను. మా మీనాక్షి మంచిలు తీసుకొనిరా. అన్నయ్య, నీకు సంబంధం చూసాం. తెలిసిన వాళ్ళే. నీ ఇష్టమేంటో చెప్తే. పొద్దున అన్న మాటలు బ్యాంక్ కట్టేసుకొని సాయంకాలం సంబంధం చూసావా? అదేం కాదన్నయ్య. అమ్ముంటుంటే నిజంగానే ఈ పాటికి నీకు పెళ్లి చేసుండేది కదా. అమ్మ స్థానంలో ఉండి నువ్వు నాకు ఇక్కడ తక్కువ చేసావా? నా మనసు నీ కళతో కనిపెట్టేసి అమ్మలా చూసుకుంటున్నావు కదా. సర్లే గాని తెలిసిన సంబంధం అన్నావు, ఎవరేటి? భానుమూర్తి మామయ్య ఉన్నారు కదా, ఆయన కూతురు రోషిణి. ఆహా. వదనం చేసుకోవడం నీకు ఇష్టమే కదన్నయ్య? పండగ పోటీ అన్నయ్యతో ఎటకారులేంటమ్మా. అయినా పిల్ల నన్ను ఎందుకు చేసుకుంటది? మా అన్నయ్యకేంటి తక్కువ? అయినా వాళ్ళంతస్తేటి మనంతస్తేటి. కార్లు తిరిగేటోళ్ళు వాళ్ళు, కారాలు నూనెలు అమ్ముకునేట్టు నేను. కాలేజీ చదువుకునే పిల్లకి కిరాణా కొట్టేటంటే దూకుతాడమ్మా, ఇడ్డూరం కాకపోతే. వదినని నా కళ్ళతో నిన్ను చూడమని చెప్తాను, అప్పుడు మారు మాట్లాడకుండా ఒప్పేసుకుంటుంది. ఓమ్మా నువ్వు ఎప్పుడు ఇంతే. మావయ్య సంగతి తెలిసి కూడా అనవసరంగా వెళ్ళి అవమానపడతాను దేనికి? వద్దులే. ముందే ఊహం చేసుకోవడం ఎందుకన్నయ్యా? అడిగి చూద్దాం. నాన్న కూడా ఒప్పేసుకున్నారు. అవునా? అయితే ఇక నేను కాదనే ఉందమ్మా, నీ ఇష్టం. రేపే వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సరే, నువ్వు వెళ్ళి నాకు అన్నం వడ్డీ. చెప్తానంటుంది పని. మీనాక్షి, ఇవ్వమ్మా. ఇవ్వమ్మా మీనాక్షి. ఇదిగో మీనాక్షి, ఇదిగో తీసుకో. అన్నయ్య
అమ్మ దొంగ అన్నయ్య. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని సంబంధం చూద్దామంటే మీ ఇష్టం అని అంటావా? ఉండు, నాన్నతో చెప్తాను. ఏయ్, అన్నయ్య. నాన్న చెప్తావా? నాన్నకి ఉమ్, వద్దమ్మా. వద్దా? ఉహు. సర్లే, దా భోంచేద్దు కాని. అది బ్యాగ్ లో పెట్టుకో. అటగటగా. రోజు రోజుకి నీ వయసు తగ్గి అందం పెరిగిపోతోందో. చాలండి, మీరు మాత్రం కుర్రాడైపోవట్లేదా ఏంటి? ఆ? ఏమైంది? ఏమైంది బేబీ? నాకు సెకండ్ హ్యాండ్లన్నా డూప్లికేట్స్ అన్నా నచ్చవని మీకు తెలుసు కదా. మరి ఈ పర్ఫ్యూమ్ బాటిల్ ఎందుకు తెచ్చారు? ఇది ఒరిజినల్ కాదు, పక్కా డూప్లికేట్. బేబీ, లండన్ నుంచి డైరెక్ట్ గా తెప్పించాను. నీకు నచ్చుతుంది అనుకున్నాను. ఇలాంటి వాటిని వాడడం కాదు కదా, చూడడం కూడా నాకు అసహ్యమే. సారీ బేబీ, వెంటనే ఇంకోటి తెప్పిస్తాను. ఓకే? నాకు ఆలస్యం అవుతుంది. ఓకే, చూడు, వెంటనే క్లీన్ చేయించు. నేను దేని గురించి మాట్లాడాను నీకు బాగా అర్థమై ఉంటుంది. నా దృష్టిలో నీ స్థానం ఎప్పటికీ అదే. ఆవేశంలో మంచి వస్తువుని నకిలీదని భ్రమపడి నీ చేతులతో నువ్వే దూరం చేసుకుంటున్నావు. నువ్వు చేసింది తప్పు అని మెల్లగా నీకే అర్థమవుతుంది. అది ఎప్పటికీ జరగదు. వెళ్ళు.